హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మా కొత్త ఇంట్లో నా మొదటి వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ చూపిస్తాను మీకు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్రస్తుతానికైతే ఇప్పుడే లేచాను అనమాట. వెదర్ అంతా చాలా కూల్గా ఉంది, చలికాలం కాబట్టి. ఒక్కోసారి బాగుంటుంది కానీ చలి ఎక్కువైనప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇక్కడ టీ పెడుతున్నాను. మనకు మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ కావాలి. దాని తర్వాత నేను వేరే వర్క్స్ ఉంటే ఏమైనా చేసుకుంటాను. కంపల్సరీ మార్నింగ్ లేవగానే టీ తాగుతామన్నమాట. నేను నవీను ఇద్దరం టీ తాగేసామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో ఎక్కువ వరకు అయితే దోశనే ఉంటుంది. నవీన్కి చాలా ఇష్టం. ఇంకా నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. దోశ నిజంగా నాకు కూడా ఇష్టం అయిపోయింది ఈ మధ్యన. దోశ కాంబినేషన్ అయితే కంపల్సరీ టమాటా చట్నీ చేయాలి. పల్లి చట్నీ అయితే ఎందుకో నాకు పెద్దగా నచ్చదు, నవీన్ కూడా పెద్దగా నచ్చదు. ఇది నవీన్కి అయితే వేసి ఇచ్చాను అనమాట. ఇంకా నవీన్ తినేసాడు, నేను కూడా తినేసాను. నవీన్ అయితే బయటకు వెళ్ళిపోయాడు వర్క్ మీద. ఇంకా నేను కూడా నా వర్క్ నేను చేద్దామని స్టార్ట్ చేశాను. అదే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను అనమాట. కొంచెం కోల్డ్ అయింది, నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఇంకా అందుకనే చాలా డేస్ అయిపోయింది బట్టలేక. ఆల్మోస్ట్ నేను ఈ రూమ్లోకి వచ్చినాక బట్టలే వేయలేదు. వెదర్ అంతా కూల్గా ఉండడం, వచ్చినాక సర్దుకోవడం ఇదే అయిపోయింది అనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత. సో ఇంకా బట్టలు చాలా ఉన్నాయి, వేద్దామని వేస్తున్నాను. డుగ్గువాడు పడుకున్నాడు అనుకునేసరికి లేచేసాడు అనమాట. ఇంకా వీడి కూడా వచ్చేసాడు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా ఈ బుట్టలో ఉన్నాయన్నీ వాష్ చేయాలి. ఎందుకంటే డుగ్గానివి వాషింగ్ మిషన్లో ఏం వేయను. టీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ నేనే వాష్ చేస్తా. నవీన్ షర్ట్స్ బనీన్స్ కూడా నేనే వాష్ చేస్తాను అనమాట. అలా చాలా బట్టలు ఉన్నాయి, అన్నీ వాష్ చేసి ఇక్కడ ఆరేసాను అనమాట బాల్కనీలో. ఇదైతే పైన ఇచ్చారనమాట. మొత్తం బట్టలు వేసుకొని పైకి లాక్కోవడమే. బాల్కనీలో కూడా మనకు పెద్ద డిస్టర్బెన్స్ ఉండదన్నమాట వెళ్ళడానికి రావడానికి. చూసారు కదా డుగ్గు అని బట్టలు ఎన్ని ఉన్నాయో. ఇంకా బాల్కనీ మొత్తం కడిగేసాను అనమాట వాటర్ పోసి. ఎందుకంటే మనం ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి బ్లాక్ అయిపోతాయి టైల్స్. ఇంకా వాటర్ పోసి కడిగేసేసి డుగ్గానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రిపేర్ చేశాను. నార్మల్గా వాడికి మీకు తెలుసే కదా, రైస్ పెసరపప్పు కానీ రైస్ క్యారెట్ కానీ ఉంటుంది. డుగ్గానికి కూడా ఫుడ్ తినిపించేస్తున్నాను. వెదర్ అంతా బాగా కూల్గా ఉంటుంది కదా గైస్, అందుకనే వాడికి కంపల్సరీ మంకీ క్యాప్ పెట్టే ఉంచుతున్నాను. ఎందుకంటే వాడికి ఆల్రెడీ కొంచెం కోల్డ్ అయిపోయింది. స్వెటర్ కూడా వేస్తున్నాను కానీ వాడికి తినిపించేటప్పుడు కొంచెం చిరాకు పడుతుందని ఇప్పేసాను అనమాట. డుగ్గా టీవీ చూసుకుంటా తింటాడు అనమాట. తినేటప్పుడైతే పెద్దగా ఏం సతాయించాడు. వాడికి తినిపించేసాను. ఇంకా ఈ బెడ్షీట్స్ ఇవన్నీ తీసేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. డుగ్గాడికి టైల్స్ మొత్తం చల్లగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ నేను సాప వేసి బెడ్షీట్ వేస్తానమాట. వాడు అందులోనే కూర్చొని ఆడుకుంటాడు. ఇంకా చాలా రేర్గా వాడు బయటకు వస్తాడు కానీ మ్యాక్సిమం అందులో కూర్చొని ఆడుకుంటాడు అనమాట. ఈ చలికాలం బాగా చల్లగా ఉన్నాయన్నమాట టైల్స్ మొత్తం కూడాను. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎండాకాలం రాగానే ఏంట్రా బాబు ఎండలో అనిపిస్తుంది, చలికాలం వస్తే ఏంట్రా బాబు చలి, వర్షాకాలం వస్తే అలా ఏ టైం బట్టి ఆ టైంకి మనకు అలా వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఏది తట్టుకోలేము మనము. ఇంకా ఇల్లంతా ఊకేస్తున్నాను అనమాట. ఇక్కడ డుగ్గాడికి తినిపించేసాను, వాడు పడుకున్నాడు అనమాట. అందుకని ఇల్లంతా కొంచెం కామ్గా ఉంది కాబట్టి వాడు పడుకుంటేనే వర్క్ చేసుకుంటాను. చాలా వరకు ఏం సతాయించాడు కానీ అప్పుడప్పుడు ఇంకా నేను వర్క్ చేస్తే నా వెనకాలనే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇల్లంతా ఊకేసి తుడుస్తున్నాను అనమాట. ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చాక నేను హోమ్ టూర్ చేస్తానని చెప్పాను మీ అందరికీ. కంపల్సరీ తొందరలో ఆ వీడియో కూడా పెడతాను. వచ్చాక సర్దుకోవడం క్లీనింగ్ చేసుకోవడం ఇదే అవుతుందన్నమాట. కొంచెం టైం పడుతుంది. కంపల్సరీ అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తాను మీ అందరి కోసం. నాకు నవీన్కి చాలా నచ్చింది అనమాట. ఇల్లు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంతకుముందు ఇల్లు కూడా బాగుంది. డస్ట్ ప్రాబ్లం వల్ల రావాల్సి వచ్చింది. ఇక్కడ మెయిన్ రోడ్కి ఉండడం వల్ల ఎప్పుడు సౌండ్ వస్తూనే ఉండేది ఇంతకుముందు ఉన్న ఇంట్లో. ఇల్లంతా ఊకి చేసుకొని మిర్రర్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వీక్లీ మిర్రర్స్ మొత్తం క్లీన్ చేస్తాను నేను, ఎందుకంటే కొంచెం పౌడర్ అవన్నీ పడిపోతాయి కాబట్టి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నది నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇలా మిర్రర్ మొత్తం క్లీన్ చేస్తాను.
ఇంకొక బెడ్రూమ్లో ఇంకొక మిర్రర్ ఉంది, అది కబోర్డ్కే వచ్చిందనమాట ఈ మిర్రర్. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా మొత్తం క్లీన్ చేశాను అనమాట. బట్ ఈ బెడ్రూమ్ పెద్దగా ఏం వాడము, బట్ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేస్తామన్నమాట. మాకు ముందు ఉన్న ఇంట్లో కూడా డబుల్ బెడ్రూమే ఉండేది. ఇంకా డుగ్గువాడు కూడా స్నానం చేయించేసాను అనమాట. పడుకొని లేసింది, వాడికి స్నానం చేయించి ఇలా రెడీ చేశాను అనమాట. వాడు టీవీ చూస్తుండు, అందుకనే మంచిగా క్యూట్ స్మైల్ చేస్తుంది డుగ్గువాడు. వీటితోనే నాకు అసలు టైమే సరిపోదు, డైలీ ఇలాగే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డుగ్గువాడిని చూసుకోవడం, వర్క్ చేసుకోవడం, ఇదే ఉంటుంది అనమాట. ఈవినింగ్ చూసారా బాగా చల్లగా ఉందన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఇలా ఉంటుందంటే వర్క్తో బిజీగా ఉంటుంది. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే గాయ్స్.